Today we discuss about Junior Inter Civics State Part 2, Chapter 2, State Part 2. ప్రీవియస్ క్లాస్లో మనం స్టేట్ గురించి పార్ట్ 1లో చెప్పుకున్నాం. స్టేట్ అంటే రాజ్యము అని చెప్పుకున్నాం. స్టేట్ మీన్స్ రాజ్యము. ది స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. రాజ్యం అనేటువంటిది ఒక రాజకీయ పరమైనటువంటి సంస్థ. అంటే ఈ స్టేట్లో అనేక రకాలైనటువంటి సంస్థలు అనేవి ఉంటాయి. స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవుడికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ సంస్థలతో పాటు పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి రాజకీయ సంస్థగా రాజ్యం గురించి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ది స్టేట్ ఈజ్ ది పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అసోసియేషన్స్. అంటే అనేక రకాలైనటువంటి సాంఘిక పరమైనటువంటి సంస్థల్లో పోల్చుకుంటే శక్తివంతమైనటువంటి సంస్థగా రాజ్యం గురించి చెప్పుకోవచ్చు. సో స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని మనం చెప్పుకున్నాం. అంటే రాజ్యం అనేటువంటిది ఒక రాజకీయ పరమైనటువంటి సంస్థ అని చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకున్నాం. అంటే మానవులకి అందరికీ సంబంధించినటువంటి సంస్థల్లో గొప్ప ఉన్నతమైనటువంటి సంస్థగా రాజ్యం గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ స్టేట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ది టర్మ్ స్టేట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది చూటానిక్ వర్డ్ అని చెప్పుకున్నాం. ఈ స్టేట్ అనేటువంటి పదము చూటానిక్ పదం అయినటువంటి స్టేటస్ అనే పదం నుంచి వచ్చింది. స్టేట్ మీన్స్ ది టర్మ్ స్టేట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది చూటానిక్ వర్డ్. అంటే చూటానిక్ పదం నుంచి వచ్చింది. ఇన్ ది వర్డ్ చూటానిక్ వర్డ్ మీన్స్ స్టేటస్ అని చెప్పుకున్నాం. ఈ స్టేట్ని చూటానిక్ పదంలో భాషలో స్టేటస్ అంటారు, విచ్ మీన్స్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. పొలిటికల్ ఆర్గనైజేషన్ ఒక రాజకీయ పరమైనటువంటి సంస్థ అంటారు. విచ్ రిలేటెడ్ టు ది మ్యాన్ అండ్ సొసైటీస్. అంటే మానవుడికి సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలియజేయడంలో ఈ యొక్క రాజ్యం అనేటువంటి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అయితే ది టర్మ్ స్టేట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది చూటానిక్ వర్డ్. స్టేట్ అనేటువంటి పదము ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పుకున్నాం. ది టర్మ్ స్టేట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్. దాని తెలుగులో రాజ్యము అంటారు. అంటే ఇంగ్లీష్లో స్టేట్ అని ఎలా అంటారో తెలుగులో రాజ్యం అని ఎలా అంటారో చూటానిక్ భాషలో చూటానిక్ పదంలో కూడా స్టేటస్ అంటారు. స్టేటస్ అంటే ఏంటంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ మీన్స్ రాజకీయ సంస్థ. ఇట్ రిలేటెడ్ టు ది మ్యాన్ సొసైటీ. సో అసలు ఫస్ట్ స్టేట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్ 16th century. ఇన్ 16th century Machiavelli is an Italy statesman. An Italy eminent person of Machiavelli. ఈ Machiavelli అనేటువంటి ఒక ఇటలీ పొలిటికల్ ఫిలాసఫర్ ఏం చెప్పారంటే ఫస్ట్ 16th centuryలో ఈ యొక్క Machiavelli అనేటువంటి ఒక రాజనీతి తత్వవేత్త ఈ యొక్క స్టేట్ అనేటువంటి పదం గురించి తన యొక్క గ్రంథంలో ది ప్రిన్స్ అనేటువంటి గ్రంథం రచించాడు. ఈ ది ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో లా స్టాటో మీన్స్ స్టేట్ అని చెప్పాడు. ఇన్ 16th century ది Machiavelli ఈజ్ అన్ ఎమినెంట్ స్టేట్స్మన్ ఆఫ్ ఇటలీ introduced the word లా స్టాటో ఇన్ హిస్ బుక్ ది ప్రిన్స్. ఈ ది ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో మొట్టమొదటగా లా స్టాటో గురించి చెప్పారు. అంటే స్టేట్ గురించి చెప్పడం జరిగింది. అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పుకున్నాం. అరిస్టాటిల్ ఈ యొక్క రాజనీతి శాస్త్రానికి పితామహుడు అని చెప్పుకున్నాం. అండ్ హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ది వర్డ్ స్టేట్ ఇన్ ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్. ఈ ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో మొట్టమొదటగా సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, సో ఇలాంటి గ్రీకు తత్వవేత్తలందరూ కూడా ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ చెప్పడం జరిగింది.
అయితే ఇక్కడ ఆధునిక తత్వవేత్త అయినటువంటి మ్యాకియావెల్లి అనేటువంటి యొక్క ఎమినెంట్ స్టేట్స్మెన్ ఆఫ్ ఇటలీ హీఈస్ ది ఫస్ట్ పొలిటికల్ సైంటిస్ట్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ ఫిలాసఫర్స్. అంటే ఆధునిక తత్వవేత్తల్లో మొట్టమొదటి రాజనీతి శాస్త్రజ్ఞుడిగా ఈ మ్యాకియావెల్లిని చెప్పుకోవచ్చు. ఆయన ది ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ఫస్ట్ క్లాస్ స్టాటో అంటే స్టేట్ గురించి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. అలాగే there are mainly the state can categorized mainly 4 features. State has mainly 4 features అంటే లక్షణాలు 4 రకాలైనటువంటి ప్రధాన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్ ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ అన్నా ఫీచర్స్ అన్నా ఒకటే. ఎలిమెంట్స్ అంటే అంశాలు, ఫీచర్స్ అంటే లక్షణాలు. The state has mainly 4 features like population అంటే జనాభా ఉండాలి, అండ్ 2 టెరిటరీ అంటే ప్రదేశము, 3 గవర్నమెంట్ ప్రభుత్వం ఉండాలి, అలాగే సోవర్నిటీ సోవర్నిటీ మీన్స్ సార్వభౌమాధికారం అని చెప్పుకున్నాం. SOVERIGNTY ఇక్కడ G సైలెంట్ కాబట్టి. సో ఇక్కడ ది స్టేట్ హ్యాస్ మెయిన్లీ కేటగరైజ్డ్ ఇంటూ 4 ఫీచర్స్ కాల్డ్ పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్, సావర్నిటీ అని చెప్పుకున్నాం. అంటే ఒక రాజ్యాన్ని ప్రధానంగా 4 రకాలైనటువంటి లక్షణాలుగా లేదా 4 అంశాలుగా విభజించడం జరిగింది. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ మనం స్టేట్ గురించి మనం చెప్పుకున్నాం. అయితే ది పాపులేషన్ ఈజ్ an important physical feature of the state. అంటే ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి భౌతిక లక్షణాల్లో ఈ యొక్క జనాభా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్ అంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లోనే ఈ యొక్క మొట్టమొదటగా రాజ్యం గురించి ఈ యొక్క క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాల్లోనే ఈ యొక్క ప్లాటో, అరిస్టాటిల్, సోక్రటీస్ లాంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన యొక్క స్టేట్ 4 ఫీచర్స్లో పాపులేషన్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే దేర్ కెన్ బి నో స్టేట్ వితౌట్ పాపులేషన్. అంటే రాజ్యం అనేటువంటిది జనాభా లేకపోతే అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు లేకపోతే రాజ్యం అనేటువంటి దానికి అర్ధరహితము. అంటే ప్రజలు లేనటువంటి రాజ్యమే కాదు అని రాజనీతి తత్వవేత్తలు చెప్పడం జరిగింది. సో ది పాపులేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్ అని మనం చెప్పుకున్నాం. సో ది పొలిటికల్ థింకర్స్ రాజనీతి తత్వవేత్తలు కెన్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ది నెంబర్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఉండాల్సినటువంటి జనాభా లేదంటే ప్రజలు ఎంతమంది ఉండాలి అనేటువంటి దాని మీద ఈ యొక్క రాజనీతి తత్వవేత్తలకు సరైనటువంటి ఏక అభిప్రాయం అనేటువంటిది లేదు అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళందరూ ది ఎక్స్ప్రెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ది నెంబర్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఉండాల్సినటువంటి జనాభా ఎంతమంది ఉండాలి అనేటువంటి దాంట్లో వివిధ రకాలైనటువంటి రాజనీతి తత్వవేత్తలు వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఏ గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్ Plato said that the 5040 citizens is an ideal number of the state. అంటే ఒక రాజ్యంలో కనీసం ఒక 5040 మంది ప్రజలన్నా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ది 5040 ఈజ్ అన్ ఐడియల్ నెంబర్ ఆఫ్ స్టేట్ అంటారు. ఐడియల్ అంటే ఆదర్శవంతమైనటువంటి రాజ్యం ఉండాలంటే కనీసం ఒక 5040 మంది జనాభా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్లాటో, అరిస్టాటిల్ యొక్క గురువు ప్లాటో అని చెప్పుకున్నాం. అంటే క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లో కనీసం ఒక రాజ్యం అనేది పరిగణలో తీసుకోవాలంటే సుమారుగా ఒక 5040 జనాభా ఉంటే దాన్ని ఒక రాజ్యంగా పరిగణించవచ్చు అని ఈ యొక్క ప్లాటో అభిప్రాయపడ్డారని చెప్పుకోవచ్చు. అట్లాగే ఆయన ఫ్రెంచ్ పొలిటికల్ ఫిలాసఫర్ ఆఫ్ రూసో
Rousseau said that the number of states will be 10,000 citizens or people is a good number of ideal state. 10,000 people is an good number of an ఐడియల్ స్టేట్ అంటారు. అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాజ్యం లేదంటే ఒక రాజ్యం ఉండాలంటే కనీసం అందులో ఒక 10,000 మంది జనాభాను ఉండాలని రూసో చెప్పడం జరిగింది. ఈయన ఫ్రెంచ్ పొలిటికల్ థింకర్. అట్లా కాకుండా అరిస్టాటిల్, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, Aristotle described that the number should be neither too small nor too large. అంటే ది నెంబర్ ఆఫ్ ది స్టేట్, ఒక రాజ్యంలో ఉండాల్సినటువంటి జనాభా ప్రజలు ఎంత ఉండాలనేటువంటిది మనం ఒక సంఖ్యాపరంగా మనం చెప్పలేము. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ మోడర్న్ స్టేట్స్. ఆధునిక రాజ్యాల్లో అనేక రకాలైనటువంటి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు, ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి రాజ్యాలు ఉంటాయి. సో మనం అక్కడ ఖచ్చితంగా ఒక సంఖ్యాపరంగా మనం ఒక రాజ్యంలో ఎంతమంది జనాభా ఉండాలని మనం నిర్ధారించడం సక్రమైనది కాదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ది అరిస్టాటిల్ సెడ్ దట్ ది నెంబర్ షుడ్ బి నెయిదర్ టూ స్మాల్ ఆర్ నాట్ టూ లార్జ్. అంటే ఒక రాజ్యంలో ఉండాల్సినటువంటి జనాభా మరీ తక్కువ ఉండకూడదు, అలానే మరీ ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఈ యొక్క అరిస్టాటిల్ అనేటువంటి గ్రీక్ తత్వవేత్త అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్టేట్ హ్యాస్ 4 ఫీచర్స్ అని చెప్పుకున్నాం. ఈ స్టేట్ హ్యాస్ 4 ఫీచర్స్లో పాపులేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, జనాభా ఉండాలి. అందులోనేమో ప్లేటో ఏం చెప్తారంటే, ప్లేటో డిస్క్రైబ్ దట్ ది 5040 నెంబర్ సిటిజన్స్ ఈజ్ అన్ గుడ్ నెంబర్ ఆఫ్ ది ఐడియల్ స్టేట్ అంటారు. ఐడియల్ స్టేట్ అంటే ఏంటంటే ఒక ఆదర్శ రాజ్యము. ఒక ఆదర్శ రాజ్యంలో ఉండాలంటే దానికి కావాల్సినటువంటి జనాభా ఒక 5040 ఉండాలని ఈ యొక్క పాపులేషన్ గురించి ప్లేటో చెప్తే, అట్లా కాదని చెప్పేసి రూసో said that the 10,000 people is a good number of ideal state అని చెప్పడం జరిగింది. అట్లా కాకుండా అరిస్టాటిల్ described that the number should be neither too small or too large అని చెప్తారు. అంటే ఒక జనాభా అనేటువంటిది ఒక ఆదర్శవంతమైనటువంటి రాజ్యం అవ్వాలంటే వీళ్ళు అంటే ది పొలిటికల్ థింకర్స్, వీళ్ళ ముగ్గురు ఏంటంటే రాజనీతి తత్వవేత్తలు. ఈ రాజనీతి తత్వవేత్తలు ఒక రాజ్యంలో ఎంతమంది సభ్యులు ఉండాలనేది వివరించారు. అప్పుడు మాత్రం అది ఒక రాజ్యం అవుతుంది, ఆదర్శ రాజ్యం అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇది జనాభా అనేటువంటిది మొట్టమొదటి లక్షణం అని చెప్పుకుందాం. రెండోది టెరిటరీ అంటారు. టెరిటరీ మీన్స్ ప్లేస్ ఆర్ ప్రాంతము లేదా ప్రదేశం అనేటువంటిది సెకండ్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్. ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి రెండో ముఖ్య లక్షణం ఏంటంటే టెరిటరీ. సో దేర్ కెన్ బి నో స్టేట్ వితౌట్ టెరిటరీ. అంటే ఒక రాజ్యంలో అనేటువంటిది పాపులేషన్ లేకపోతే రాజ్యం లేదని చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాంతం లేకపోతే ప్రజలు లేరు, ప్రజలు లేకపోతే రాజ్యం లేదు. అంటే ది పీపుల్ మస్ట్ హ్యావ్ లివ్ ఇన్ డెఫినెట్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్. అంటే ప్రజలు అనేవాళ్ళు నివసించడానికి, ఆ యొక్క రాజ్యం యొక్క కార్యకలాపాలు అనేటువంటి వాటిని కొనసాగించడానికి ఖచ్చితమైనటువంటి ప్రదేశము ప్రాంతము ఉండాలి. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశం ఉండాలి. టు సాటిస్ఫై దేర్ బేసిక్ నీడ్స్ ఇన్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. అంటే ఒక సమాజంలో వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో కావాల్సినటువంటి అవసరాలు సంతృప్తి పరచుకోవడానికి ఖచ్చితమైనటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం లేదా ప్రదేశం అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం అని చెప్పడం జరిగింది.
సో ఇక్కడ టెరిటరీ విచ్ ఇన్క్లూడ్స్ ల్యాండ్, రివర్స్, సీస్ అండ్ మౌంటైన్స్ ఎక్సెట్రా, ఓషన్స్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ అండ్ టెరిటరీ ఇంక్లూడింగ్ ది స్టేట్. అంటే రిసోర్సెస్ అనేటువంటివి కూడా ఉండాలి, వనరులు అనేటువంటివి కూడా ఉండాలి. అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో మిళితమైనటువంటి ఒక నదులు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, పర్వత శిఖరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజ్యం యొక్క పరిధిలో ఉండాలి, వాటిని కూడా రాజ్యం కింద పరిగణించవచ్చని ఈ రాజనీతి తత్వవేత్తలు చెప్పడం జరిగింది. అట్లాగే మూడవది ఏంటంటే థర్డ్ ఎలిమెంట్ ఆర్ ఫీచర్ ఆఫ్ స్టేట్ వచ్చేసరికి గవర్నమెంట్. ప్రభుత్వం చెప్పుకున్నాం. ది గవర్నమెంట్ హ్యాస్ 3 ఆర్గాన్స్ అండ్ 4 టైప్స్. 4 టైప్స్ అని చెప్పుకున్నాం. 3 ఆర్గాన్స్ ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అంటే ది లెజిస్లేచర్ విల్ ప్రిపేర్ ది లాస్, శాసనశాఖ అనేటువంటి శాసనాలు తయారు చేస్తుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్స్ ది లాస్, ఈ కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది ఏదైతే శాసనాలు చేసినటువంటి ప్రభుత్వం ద్వారా శాసనాలు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలను అమలు చేసేటువంటిది కార్యనిర్వాహక శాఖ అని చెప్పుకున్నాం. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అంటే 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అంగాలు 3 రకాలుగా ఉంటాయి. ప్రభుత్వం అనే దాన్ని మనం 3 రకాలుగా విభజించుకున్నాం. సో ఆర్గాన్స్ ఏంటంటే భాగాలు, పార్ట్స్ ఏంటంటే అంగాలు అంటే ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటారు. ది లెజిస్లేచర్ విల్ ప్రిపేర్స్ ఓన్లీ లాస్, చట్టాలు మాత్రమే తయారు చేస్తుంది శాసనశాఖలో. మంత్రులు వీళ్ళంటి వాళ్ళందరూ ఏంటంటే ఆ రాజ్యంలో అధికారం కలిగి ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో రాజ్యం తరపు నుంచి కొన్ని రకాలైనటువంటి చట్టాలు, శాసనాలు చేస్తారు. వాళ్ళని లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ అంటారు. అలాగే ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్ ది లాస్ అని చెప్పుకున్నాం. జ్యుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్ ది లాస్, న్యాయశాఖ అనేది సక్రమంగా ఉందా లేదని పర్యవేక్షిస్తుంది. సో ఇట్లాగే 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటిది కూడా రాజ్యంలో భాగం అని చెప్పుకున్నాం. అలాగే 4 టైప్స్ ఆఫ్ స్టేట్: యూనిటరీ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, అలాగే పార్లమెంటరీ గవర్నమెంట్, అలాగే ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్. సో ప్రభుత్వం అనేటువంటిది 4 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఏకకేంద్ర ప్రభుత్వం, ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ సింగిల్ సెంట్రల్ గవర్నమెంట్ కాల్డ్ యూనిటరీ గవర్నమెంట్. సో ఏకకేంద్ర ప్రభుత్వం అనే దాంట్లో అన్ని అధికారాలు కూడా ఒకే రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక ఆధీనంలో ఉంటే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఫెడరల్ గవర్నమెంట్ అంటే సమాఖ్య ప్రభుత్వం అనుకున్నాం. దీనికి ఉదాహరణగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ది ఫెడరేషన్ ఫార్మ్ ఇన్ 2 ways అని చెప్పుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అసలు వాట్ ఈజ్ స్టేట్ అని తెలుసుకుంటే మనం నెక్స్ట్ టాపిక్లోకి కంటిన్యూషన్ చెప్పుకుందాం. సో అందుకనే స్టేట్ అంటే ఏంటనేది మనం ఆల్రెడీ చెప్పుకుంది, ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసేసుకుందాం. సో ది యూనిటరీ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ స్టేట్స్, స్మాల్ పాపులేషన్ కంట్రీస్. సో తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలన్నింటిని కూడా ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. మనం చెప్పుకున్నాం ది టర్మ్ యూనిటరీ మీన్స్, యూని మీన్స్ సింగిల్, టరీ మీన్స్ రూల్ ఓవర్ పవర్. అంటే యూని మీన్స్ సింగిల్, వన్, ఒకే రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఒకే రకమైనటువంటి ఏకకేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. కాబట్టి ఆ ప్రభుత్వంలో వచ్చేటువంటి మార్పులు అనేటువంటివి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండాలి. లేకపోతే ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క ప్రభుత్వ ప్రతినిధులు అనే వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేసుకుంటారు. సో తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాల్లో ఏకేంద్ర ప్రభుత్వం అనేటువంటిది, యూనియన్ గవర్నమెంట్ అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాల్లోనేమో ఫెడరల్ గవర్నమెంట్, సమాఖ్య ప్రభుత్వం అనేటువంటిది అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాగే మన భారతదేశం ఏమో కన్సిస్ట్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. సో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అని చెప్పుకున్నాం. సో డెసిషన్స్ అనేటువంటి నిర్ణయాలు వెంటనే తీసుకోకుండా, అంటే 1కి 2 సార్లు ఆలోచించుకొని, ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోవర్ హౌస్ ఇస్ కాల్డ్ లోక్సభ, అప్పర్ హౌస్ ఇస్ కాల్డ్ రాజ్యసభ, అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్
ఇట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ మే బి అన్ ఆర్డినెన్స్. అంటే ప్రభుత్వంలో ఒక శాసనశాఖలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ యొక్క లోక్సభలో, రాజ్యసభలో, రాష్ట్రపతి ఇవన్నిటి ఒకటికి రెండు సార్లు పునఃసమీక్షించుకున్న తర్వాత మాత్రమే చట్టాలు చేస్తారు. దాన్నే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. అట్లాగే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అధ్యక్ష తరహా ప్రభుత్వం. ది ప్రెసిడెంట్ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో అధ్యక్షుడు కనుక ప్రత్యక్షంగా కనుక అధికారంలో కనుక ఆయన పాల్గొంటే దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. దీనికి ఉదాహరణగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పుకున్నాం. సో ఇది గవర్నమెంట్ చెప్పుకున్నాం. తర్వాత సోవర్నిటీ, SOVEREIGNTY అంటారు. సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం. ది టర్మ్ సావర్నిటీ ఈస్ derived ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ సుప్రానస్ విచ్ మీన్స్ సుప్రీం పవర్. ఈ సావర్నిటీ అనేటువంటి పదం సుప్రానస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిందంట. సుప్రానస్ మీన్స్ సుప్రీం పవర్. ది స్టేట్ హ్యాస్ అండ్ సుప్రీం పవర్, సుపీరియర్ అథారిటీ త్రూ సావర్నిటీ. ఒక రాజ్యానికి ఉన్నటువంటి సార్వభౌమాధికారం అనేటువంటిది సార్వభౌమాధికారం ద్వారానే అత్యున్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ది సావర్నిటీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, ఇంటర్నల్ సావర్నిటీ, ఎక్స్టర్నల్ సావర్నిటీ అని చెప్పుకున్నాం. సో అంతర్గత సార్వభౌమాధికారం, బహిర్గత సార్వభౌమాధికారం. ది సావర్నిటీ అంటే ఏంటంటే సార్వభౌమాధికారం అంటే విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యం లోపల కనుక ఉంటే దాన్ని ఇంటర్నల్ అంటారు. అంటే రాజ్యం బయటకు వెళ్తే బహిర్గతంగా ఉండదాన్ని ఎక్స్టర్నల్ అంటారు. సో ది స్టేట్ కంట్రోల్స్ ది ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్టేట్ విత్ ఇన్ ది స్టేట్. అంటే ఆ రాజ్యం లోపల ఉన్నటువంటి నియమ నిబంధనలు కనుక అమలు చేస్తే, అంటే ప్రజలు కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అసోసియేషన్స్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్టేట్. సమాజంలో అనేక రకాలైనటువంటి సంఘాలు, సంస్థలు ఉంటాయి. అవన్నీ భాగాలుగా ఉంటాయి. ప్రజలు ఉంటారు, చట్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉంటే, అంటే లోపల దేశం లోపల ఉంటే దాన్ని ఇంటర్నల్ సావర్నిటీ అంటారు. అంటే దేశం యొక్క బహిర్గతంగా ఎక్స్టర్నల్ ఇతర దేశాల నుంచి కనుక మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగించేటువంటిది ఏంటంటే ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటారు. ఇది బహిర్గతమైనటువంటి సార్వభౌమాధికారం అంటారు. సో ఈ విధంగా ఈ యొక్క స్టేట్ ఎలిమెంట్స్ అనేటువంటి 4 ఫీచర్స్ అనేటువంటి మనం చెప్పుకున్నాం. సో ఈరోజు మనం రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ చెప్పుకున్నాం. సో రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ, అసలు ఒక రాజ్యానికి సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ది స్టేట్ అండ్ సొసైటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఈ రాజ్యము మరియు సమాజం అనేటువంటివి ముఖ్యమైనటువంటి సంస్థలు అని చెప్పొచ్చు. ఎందుకనంటే ది స్టేట్ అండ్ సొసైటీ హ్యావింగ్ బోత్ కామన్ ఫీచర్స్. అంటే ఈ యొక్క రాజ్యానికి సమాజానికి కూడా రెండిటికి కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అవి ఏంటంటే పాపులేషన్. ఇందాక మనం ఆ ఫీచర్స్ చెప్పుకోవటం వల్ల ఈ పాపులేషన్ అనేటువంటి తెలిసింది. పాపులేషన్ అండ్ టెరిటరీ. దీస్ ఆర్ కామన్ ఫీచర్స్ ఆఫ్ స్టేట్ అండ్ సొసైటీ. ది పీపుల్ లివ్ ఇన్ సొసైటీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్. అంటే ప్రజలు అనేవాళ్ళు సమాజంలో ఉంటారు, రాజ్యంలో ఉంటారు. ది స్టేట్ ఇంక్లూడింగ్ ది టెరిటరీ అండ్ ఆల్సో సొసైటీ ఇంక్లూడ్స్ టెరిటరీ. అంటే ఒక సమాజంలో ప్రాంతం, ప్రదేశం ఉంటుంది. అంటే ఇక ప్రదేశం ఉంటేనేగా ప్రజలు ఉండేది, ప్రజలు ఉంటే కదా రాజ్యం ఉండేది, రాజ్యం అనేటువంటి సమాజం మీద ఆధారపడుతుంది. సో అది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ది స్టేట్ అండ్ సొసైటీ ఆర్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకున్నాం. ఈ రాజ్యము సమాజం అనేటువంటిది 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు అని చెప్పుకున్నాం. దే హ్యావ్ కామన్ ఫీచర్స్ లైక్ పాపులేషన్ అండ్ టెరిటరీ. ఈ రాజ్యానికి సమాజానికి కూడా కామన్ ఫీచర్స్, ఒకే రకమైనటువంటి లక్షణాలు, జనాభా ఉండాలి, ప్రదేశం ఉండాలని చెప్పుకున్నాం. అయితే దీనికంటే ముందు అసలు వాట్ ఈజ్ స్టేట్ అనేది చెప్పుకున్నాం. సో వాట్ ఈజ్ సొసైటీ చెప్పుకున్నాం. సొసైటీ
అంటే ఏంటంటే సమాజము అంటారు. ఇప్పటి వరకు మనం ఇందాకటి వరకు స్టేట్ అంటే తెలుసుకున్నాం. సొసైటీ అంటే ఏంటి తెలుసుకుందాం. సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక వ్యక్తుల యొక్క సమూహాన్ని సమాజము అంటారు. ఒక వ్యక్తుల యొక్క సమూహాన్ని సమాజం అంటారు. అంటే ఇక్కడ మనం అంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. ది మ్యాన్ వాజ్ ది ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. లాటర్ హీ క్రియేటెడ్ అండ్ ఆర్గనైజేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్ కాల్డ్ స్టేట్ అని చెప్పుకున్నాం. అంటే మానవుడు మొట్టమొదటగా సమాజంలో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాడు, తర్వాత ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అని చెప్పుకున్నాం. సో ది సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఈ యొక్క సమాజంలో కొన్ని రకాలైనటువంటి వ్యక్తుల సమూహంగా చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో మానవుడు ఒక్కడే ఉండడు కాబట్టి అనేక మంది అతనితో పాటు ఉన్నటువంటి అనేక మంది ఇండివిజువల్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా కలిస్తేనే సమాజం అని చెప్పుకోవచ్చు. అసలు సొసైటీ అంటే ఏంటంటే ది సొసైటీ మీన్స్ ఇంటరాక్షన్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఏ కామన్ ఫీచర్స్ విచ్ ఆర్ common ideals, common attitudes form into a group. Such groups is called societies. So those consisting the groups of people called societies. The societies also called state. Society consists of state. అంటే నెంబర్ ఆఫ్ సొసైటీస్ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్. అంటే ఒక సమాజాలన్నీ కూడా కలిస్తే ఒక రాజ్యం చెప్పొచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు కలిస్తే సమాజం అవుతుంది, ఒక సమూహం అవుతుంది. ఆ సమూహాలు కలిస్తే సమాజము, ఆ సమాజాలు కలిస్తేనే రాజ్యము. ఏంటంటే చెప్పుకుందాం. ది సొసైటీ మీన్స్ ఇంటరాక్షన్ ఆఫ్ ది పీపుల్. అంటే ఈ సమూహం గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఒకరికొకరు పరస్పర సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఉదాహరణకి ఒక మనిషి అనే వ్యక్తి సమాజంలో నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక రకాలైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంటే ఉదాహరణకి అతను పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాలవాడని, మిల్క్ వాడని, లేదంటే పేపర్ అని, లేదంటే షాప్ కీపర్, గ్రాసరీస్, లేదంటే మార్కెట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేయాలంటే బస్సులో అయితేనేమో ఒక కండక్టర్తో, లేదంటే ఒక పెట్రోల్ బంక్లో. అంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తితో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాడు. ఈ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేటువంటి క్రమంలోనే ది మ్యాన్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ మానవుడు కొన్ని రకాలైనటువంటి సమూహంలో సభ్యుడిగా ఉంటాడు కాబట్టి ది సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్షన్ విత్ ది పీపుల్ అండ్ హ్యావింగ్ కామన్ ఐడియల్స్ అండ్ యాటిట్యూడ్స్ ఫార్మ్ ఇన్ టు ఏ గ్రూప్. ఎవరికైతే ఒకే రకమైనటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడతారంట. ఆ సమూహంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఇంటరాక్షన్ మీద ఆధారపడి యొక్క సమాజం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, సమాజంలో కొన్ని రకాలైనటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇంటరాక్షన్ అనేటువంటిది ఉంటుంది, రిలేషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఆ రిలేషన్స్ గురించి అర్థం చేసేటువంటి ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్ట్ ఆఫ్ ఫార్మ్ ఇంటూ గ్రూప్స్. ఈ గ్రూప్స్లో కూడా కామన్ ఐడియాస్ ఉంటాయి. ఒకే రకమైనటువంటి ఐడియాస్, యాటిట్యూడ్స్ కలిగినటువంటి వ్యక్తులందరూ ఉంటారు. ఈ ఒకే రకమైనటువంటి ఐడియాస్, యాటిట్యూడ్స్ కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఒక సమూహంగా ఉంటారు. ఆ సమూహమే సమాజం అంటారు. సో సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్ అంటారు. సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. అంటే రాజ్యానికి ముందుగా ఏర్పడేటువంటిదే సమాజం. అండ్ ది సొసైటీ స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై ది సొసైటీ. అంటే సమాజానికి ద్వారా ఏర్పడేటువంటిది రాజ్యం అంటారు. అంటే ఇక్కడ ఇంటర్ రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏ సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ 2 or more మెంబర్స్ ఇన్ ఏ గ్రూప్. ఎక్కడైతే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారో, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సేమ్ బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తులని ఫ్యామిలీస్ అంటారు. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక సమాజం, అలాగే కొన్ని సమాజాలు కలిస్తే ఒక రాజ్యం. అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తి మ్యాన్ ఉంటాడు, అతనితో పాటు రిలేషన్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు, అతనితో పాటు రిలేషన్
ఉన్నటువంటి నైబర్స్ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, అతనితో కొన్ని రకాలైనటువంటి అసోసియేషన్స్, సంఘాలు, సంస్థలు ఉంటాయి. అలాగే ఆ సంఘాలు, సంస్థల గురించి అధ్యయనం చేసేటువంటిదే స్టేట్. అలాగే ఇక్కడ అసోసియేషన్స్ ఆర్ సొసైటీస్ అంటారు. అంటే ఒక మనిషి కొంతమంది వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే, అంటే సొసైటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టేట్. సొసైటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టేట్. అంటే ఒక రాజ్యంలో సమాజం అనేటువంటిది ఒక అంతర్భాగంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఒక రాజ్యంలో తప్పనిసరిగా సమాజం అనేటువంటిది ఉంటుంది. సో ది సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. అంటే ఆ రాజ్యం అనేటువంటిది సమాజానికంటే ముందుగా ఏర్పడుతుంది. అండ్ ది సొసైటీ ఈజ్ ఆరిజినేటెడ్ బై ది సొసైటీ. అంటే రాజ్యం అనేటువంటి సమాజం ద్వారా ఏర్పడుతుంది, సమాజం అనేటువంటిది రాజ్యానికంటే ముందుగా ఏర్పడుతుంది. కాబట్టి బోత్ ది స్టేట్ అండ్ సొసైటీ హ్యావ్ కామన్ ఫీచర్స్ లైక్ పాపులేషన్, టెరిటరీ అని మనం చెప్పుకున్నాం. అంటే ఈ సమాజానికి, రాజ్యానికి కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ ఆల్సో ది స్టేట్ అండ్ సొసైటీ హ్యావ్ ఏ కామన్ ఫీచర్స్ అండ్ ఆల్సో ఆర్ ది సేమ్. బికాస్ ఎందుకు ఇవి ఒకే రకంగా కూడా ఉంటాయంట? బికాస్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ డిపెండ్స్ అపాన్ ది సొసైటీ. ఈ యొక్క రాజ్యం అనేటువంటి దాని యొక్క అభివృద్ధి అనేటువంటిది సమాజం మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది స్టేట్ అంటారు. అంటే ఒక రాజ్యం యొక్క అభివృద్ధి అనేటువంటిది డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ డిపెండ్స్ ఆన్ సొసైటీ. And the development of society also depends upon state. ఎందుకనంటే ఒక రాజ్యం యొక్క అభివృద్ధి అనేటువంటిది ఆ యొక్క సమాజం మీద ఆధారపడింది. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ సొసైటీస్ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్. అంటే అనేక రకాలైనటువంటి సమాజాలు కలిస్తే ఒక రాజ్యం. అలాగే ఒక రాజ్యం అనేటువంటిది అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా అన్ని సమాజాలు కూడా అభివృద్ధి చెందినట్టే, ఒక సమాజం కూడా అభివృద్ధి చెందినట్టే. సో దేర్ ఈజ్ ఏ క్లోజ్ రిలేషన్, ఇంటరాక్షన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ. అంటే సమాజానికి, రాజ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. So the Greek political thinkers also described that there is a close relation between the state and society and there will be also same. అంటే అవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి, అలాగే వాటికి ఎటువంటి భేదాలు అనేటువంటి అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లిమిటెడ్ ఇన్ స్ట్రెంగ్త్. సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ లిమిటెడ్ ఇన్ స్ట్రెంగ్త్. తక్కువ పరిధిలో, తక్కువ సంఖ్యలో, తక్కువ పరిధిలో, తక్కువ ప్రాంతంలో ఉండేటువంటి సమాజము, అలాగే అనేక రకాలైనటువంటి సమాజాలు కలిస్తే ఒక రాజ్యం అని చెప్పుకోవచ్చు. అలాగే బోత్ ది స్టేట్ అండ్ సొసైటీ విల్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవుడి యొక్క లేదా మానవుల యొక్క సంక్షేమం కోసం ఆధారపడేటువంటి సంస్థలుగా ఈ యొక్క రాజ్యము మరియు సమాజం గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈ యొక్క స్టేట్కి, సొసైటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం చెప్పుకున్నాం. అయితే స్టేట్ అండ్ సొసైటీ రిలేషన్తో పాటుగా దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. ఈ సమాజానికి, రాజ్యానికి మధ్యలో కొన్ని రకాలైనటువంటి భేదాలు కూడా ఉన్నాయంట, డిఫరెన్సెస్ కూడా ఉన్నాయంట. ఆ డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. ఒక రాజ్యానికి మరియు సమాజానికి మధ్య ఉన్నటువంటి భేదాలు అదేంటండి? ఇందాక ఈ రెండు ఒకటే అన్నారు కదా, మళ్ళీ భేదాలు ఏంటంటున్నారంటే, అంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి, అది కరెక్టే, కానీ కొన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి స్టేట్కి, సొసైటీకి. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ది స్టేట్ ఈజ్ ఎన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనం డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్
అండ్ సొసైటీ అని చెప్పుకుందాం. అంటే ఆల్రెడీ పైన ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకుందాం. స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. పొలిటికల్ ఆర్గనైజేషన్. రాజ్యం అనేటువంటిది ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ అయితే సొసైటీ ఈజ్ అన్ సోషల్ ఆర్గనైజేషన్. రాజ్యమేమో ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ, కానీ సమాజం అనేటువంటిది ఒక సామాజిక పరమైనటువంటి సంస్థ అని చెప్పవచ్చు. అంటే ఈ సామాజిక సంస్థ అంటే ఏంటంటే ఆ సమాజంలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ పరిమితంగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల గురించి అధ్యయనం చేసేటువంటి వ్యవస్థ ఏమో సమాజం అయితే, సొసైటీ అయితే, కానీ అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కన్సిస్టింగ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొసైటీస్, అనేక రకాలైనటువంటి సమాజాలకు సంబంధించినటువంటి వ్యవహారాలని అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ స్టేట్. అది ఇట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో ఇట్ విల్ కంట్రోల్ ది లా అండ్ ఆర్డర్. సో శాంతి భద్రతలు నియంత్రిస్తుంది. సో వాళ్ళ యొక్క టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. సో ఇక్కడ రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను నెరవేర్చేటువంటి అధికారము ఈ యొక్క రాజ్యానికి ఉంటుంది. కాబట్టి ఇది ఒక రాజకీయపరమైనటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై ది సొసైటీ. సో స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై ది సొసైటీ అని చెప్పుకున్నాం. ఆరిజినేటెడ్ బై సొసైటీ. ఈ సమాజం ద్వారా ఏర్పడేటువంటిదే రాజ్యం అనుకోవచ్చు. ఇక్కడ మనం ఇట్ అన్నాం. ఇట్ మీన్స్ స్టేట్. స్టేట్ ఈజ్ ఆరిజినేటెడ్ బై సొసైటీ అంటే ఈ రాజ్యం అనేటువంటిది, ఇట్ అంటే రాజ్యము, ఈ రాజ్యం అనేటువంటి సమాజం ద్వారా ఆవిర్భవిస్తుందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ది సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. ప్రియర్ మీన్స్ ముందుగా. అంటే ఒక రాజ్యానికంటే ముందుగా ఏర్పడేటువంటిదే సమాజం. అంటే సమాజం ఏర్పడిన తర్వాతే రాజ్యం ఏర్పడుతుంది. కాబట్టి సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. అంటే రాజ్యానికి ముందుగా ఏర్పడేది సమాజం, కానీ ఈ సమాజం ఏర్పడిన తర్వాత రాజ్యం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుందని మనం తెలుసుకోవచ్చు. సో డిఫరెన్సెస్, సో చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్, ది స్టేట్ హ్యాస్ an agency called government. State has an agency called government. అంటే ఒక రాజ్యంలో ఒక ప్రభుత్వం అనేటువంటి సంస్థ అనేది ఉంటుంది. బట్ ఇన్ ఆర్డర్ టు రన్ ది సొసైటీ దేర్ హ్యాస్ నో ఏజెన్సీ, నో సచ్ ఏజెన్సీ కాల్డ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ ఈ రాజ్యం అనేటువంటిది నడిపించాలంటే ఒక ఏజెన్సీ అనేటువంటిది, ఒక సంస్థ అనేటువంటిది రాజ్యానికి తప్పనిసరిగా ఉండాలి. ది స్టేట్ హ్యాస్ అన్ ఏజెన్సీ కాల్డ్ గవర్నమెంట్. ప్రభుత్వం అనేటువంటి దాని యొక్క సహాయంతో రాజ్యం అనేటువంటిది ఆ యొక్క ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సమాజం నడిపించాలంటే ఎటువంటి సంస్థల యొక్క సహకారము సమాజానికి అవసరంలా. ది సొసైటీ హ్యాస్ నో ఏజెన్సీ కాల్డ్ గవర్నమెంట్. ఎటువంటి సంస్థలు అనేటువంటివి సమాజానికి అవసరం. ఎందుకో చెప్పండి, ఇక్కడ తక్కువ జనాభా ఉంటారు కాబట్టి దీనికి ప్రభుత్వం అనేది అవసరంలా. సో కానీ ఇక్కడ ఎక్కువ జనాభా ఉంటారు, అక్కడ ప్రభుత్వం అనేటువంటి సహకారం రాజ్యానికి అవసరం అని చెప్పుకోవచ్చు. అట్లాగే డిఫరెన్సెస్ బిట్వీన్ సొసైటీ అండ్ స్టేట్లో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, ది స్టేట్ మేక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ది పీపుల్. ప్రజలకు కావాల్సినటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే వాటిని ఈ యొక్క స్టేట్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తుంది. ది స్టేట్ కెన్ ఇంపోజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ది పీపుల్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని రకాలైనటువంటి నియమాలు నిబంధనలను ఈ యొక్క రాజ్యం అనేటువంటిది తయారు చేస్తుంది.
కానీ సమాజంలో మాత్రం సొసైటీ ఇంక్లూడ్స్ సమ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఫాలోడ్ బై ది సొసైటీ. ది సొసైటీ ఫాలోడ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. అంటే సమాజంలో ఆచారాలు సంప్రదాయాలు అనేటువంటివి అవసరం, సంస్కృతులు సంప్రదాయాలు అనేటువంటివి అవసరం, కానీ రాజ్యానికి మాత్రం నియమ నిబంధనలు అనేటువంటివి అవసరం. అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. లా అందరికీ న్యాయం ఒకటే, జస్టిస్ ఉండాలి, అందరికీ స్వేచ్ఛ ఉండాలి, అందరికీ నియమాలు ఉండాలి, అందరికీ నిబంధనలు ఉండాలి. కానీ సమాజంలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రం కన్సిస్ట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఇట్ ఫాలోడ్ బై ది సమ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. కొన్ని సంస్కృతులు సంప్రదాయాలు అనే వాటిని ఈ యొక్క సమాజం అనేటువంటిది అవలంబిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ది స్టేట్ ఇంపోజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నాం. ఇఫ్ ఎనీబడి, ఎవరైతే ఈ నియమ నిబంధనలు అనే వాటిని కనుక అతిక్రమిస్తే, ఇఫ్ ఎనీబడి వయలేట్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్టేట్, ఇఫ్ ఎనీబడి వయలేట్స్ ది లా ఆఫ్ ది స్టేట్, ఒకవేళ ఆ రాజ్యానికి ఉన్నటువంటి నియమాల్ని, నిబంధనల్ని లేదా రాజ్యం విధించినటువంటి చట్టాలని కనుక వయలేషన్ అంటే అతిక్రమించినట్లయితే అక్కడ వాళ్ళని ది స్టేట్ విల్ పనిష్ దెమ్. వయలేషన్ లీడ్స్ టు పనిష్మెంట్. వయలేషన్ ఆఫ్ లాస్ imposed by the state leads to పనిష్మెంట్. పనిష్మెంట్ అంటే శిక్ష అనేది ఉంటుంది. అంటే ఒక రాజ్యంలో నియమ నిబంధనలు అనే వాటిని కనుక ఉల్లంఘిస్తే, అతిక్రమిస్తే, ఇఫ్ ఎనీబడి, ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ ఇన్ ది స్టేట్, ఇంక్లూడింగ్ ది సిటిజన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరైతే వయలేషన్ అతిక్రమిస్తారో, వయలేషన్ ఆఫ్ లాస్ ఇంపోజ్డ్ బై ది స్టేట్ టు ది పీపుల్, ప్రజలకు ప్రభుత్వం తయారు చేసేటువంటి చట్టాలను కనుక ఎవరైతే అతిక్రమిస్తారో రాజ్యం వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఇక్కడ ది వయలేషన్ ఆఫ్ సొసైటీ, ఈ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఈ సంస్కృతులు కానివ్వండి, సంప్రదాయాలు కానివ్వండి ఉంటే దెర్ ఈజ్ నో పనిష్మెంట్. అంటే ఇక్కడేమో ఎవరైతే ఈ నియమ నిబంధనల్ని, చట్టాలని కనుక అతిక్రమిస్తే రాజ్యం వాళ్ళని శిక్షించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. కానీ ది వయలేషన్ ఆఫ్ సొసైటీ, ఇదర్ కస్టమ్స్ ఆర్ ట్రెడిషన్, సంస్కృతులు సంప్రదాయాలు ఆచారాలు వాడుకలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళకి శిక్ష అనేటువంటిది ఉండదు అని చెప్పుకోవచ్చు. అట్లాగే ది స్టేట్ హ్యాస్ సావర్నిటీ. రాజ్యానికి సార్వభౌమాధికారం అనేటువంటిది ఉంటుంది. స్టేట్ హ్యాస్ సావర్నిటీ అండ్ సొసైటీ హ్యాస్ నో సావర్నిటీ. సావర్నిటీ అంటే మనం చెప్పుకున్నాం, ది టర్మ్ సావర్నిటీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ సుప్రానస్ విచ్ మీన్స్ సుప్రీం పవర్ అని చెప్పుకున్నాం. ఈ సార్వభౌమాధికారం అనేటువంటి సావర్నిటీ అనేటువంటి పదం లాటిన్ భాషలో సుప్రానస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది, విచ్ మీన్స్ సుప్రీం పవర్, అత్యున్నతమైనటువంటి అధికారం అని చెప్పుకోవచ్చు. సో ది స్టేట్ హ్యాస్ సావర్నిటీ, సొసైటీ హ్యాస్ నో సావర్నిటీ. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది, కానీ సమాజానికి సార్వభౌమాధికారం అనేటువంటిది ఉండదని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే స్టేట్, ది పీపుల్ కెనాట్ అపోజ్ ది స్టేట్. అంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు అనేవాళ్ళు వ్యతిరేకించడానికి వీల్లేదు. బట్ ది పీపుల్ కెన్ అపోజ్ ది సొసైటీ. పీపుల్ కెనాట్ అపోజ్ అంటే వ్యతిరేకించడాన్ని, అపోజ్ ది స్టేట్. రాజ్యాన్ని ప్రజలు వ్యతిరేకించడానికి వీల్లేదు, కానీ పీపుల్ కెన్ అపోజ్ ది సొసైటీ.
ఈ యొక్క సమాజాన్ని అయితే ప్రజలు వ్యతిరేకించవచ్చు కానీ రాజ్యాన్ని వ్యతిరేకించడానికి వీల్లేదు. ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ చెప్పుకున్నాం. అంటే రాజ్యానికి సమాజానికి మధ్య ఉన్నటువంటి భేదాలు తెలుసుకుంటున్నాం. అట్లాగే ది టర్మ్ స్టేట్ ఈస్ derived ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ జూటానిక్ వర్డ్ స్టాటస్. ది స్టేట్ ఈస్ derived ఫ్రమ్ ది Teutonic word status, which means political organization. పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ అని చెప్పొచ్చు. బట్ ది సొసైటీ ఈస్ derived ఫ్రమ్ ది లాటిన్ వర్డ్, లాటిన్ పదం నుంచి వచ్చింది సమాజం అని చెప్పొచ్చు. విచ్ మీన్స్ సోషియస్. ఈ లాటిన్ భాషలో సొసైటీని సోషియస్ అంటారు. మీన్స్ యూనిటీ, ఐక్యత. అంటే లాటిన్ భాషలో స్టేట్ ఆల్సో derived ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ స్టాటస్ విచ్ మీన్స్ పీపుల్. అంటే లాటిన్ భాషలో ప్రజలని కూడా అనొచ్చు. ఇక్కడ సొసైటీ మీన్స్ యూనిటీ, ఐక్యత. సో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ. సో ఈ సమాజానికి రాజ్యానికి మధ్య అనేక రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ అసోసియేషన్స్, రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ అసోసియేషన్స్ ఏంటో, వాట్ ఈజ్ అసోసియేషన్స్, టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.